ఏ సినీ ఇండస్ట్రీలోనైనా దాదాపుగా టాప్ హీరోలు హీరోయిన్లు కలిసి పలు రకాల సినిమాలు చేస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఒకే సినిమాలో ఇద్దరు అగ్ర హీరోలు హీరోయిన్లు కూడా నటించిన సందర్భాలు కూడా ఉంటాయి. మరి కొంతమంది స్టార్ హీరోయిన్లు అయినప్పటికీ స్టార్ హీరోలతో నటించకుండానే రిటైర్ అయిపోతూ ఉంటారు. కానీ అభిమానులలో మాత్రం వీరి కాంబినేషన్లో ఒక్క సినిమా వచ్చి ఉంటే బాగుండు అనే ఫీలింగ్ అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. అలాంటి కాంబోలో అల్లు అర్జున్ నయనతార జోడీ కూడా ఒకటి. సౌత్ ఇండస్ట్రీలో స్టార్స్ గా పేరు సంపాదించిన వీరు ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రాజెక్టులో కూడా కలిసి నటించలేదు. గతంలో ఎప్పుడో ఒకసారి సైమా అవార్డ్స్ ఫంక్షన్లో అవార్డ్స్ అందించిన సందర్భంలోనే వీరు ఇంటరాక్ట్ అయ్యారు. వాస్తవానికి వీరిద్దరి కాంబోలో ఒక సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. ఆ సినిమా ఏదో కాదు, దువ్వాడ జగన్నాథం. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పాత్ర చాలా బాగా ఆకట్టుకోవడం జరిగింది. డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. హీరోయిన్గా పూజా హెగ్డేని తీసుకోవడం జరిగింది. వాస్తవానికి ఇందులో హీరోయిన్గా మొదట పూజా హెగ్డేని అనుకోలేదట డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ పాత్ర కోసం మొదట లేడీ సూపర్ స్టార్గా పేరు పొందిన నయనతారని అప్రోచ్ అయ్యారు. అయితే ఆమెను కలిసి ఈ సినిమా స్టోరీ చెప్పిన తర్వాత ఓపికగా విని తనకు ఈ కథ సెట్ కాదని, కథ బాగున్నప్పటికీ ఈ పాత్ర చేయలేనని డైరెక్ట్గానే చెప్పేసిందట. దీంతో హరీష్ శంకర్ సైలెంట్గా తిరిగి వచ్చేశారు. అలా డైరెక్టర్ హరీష్ శంకర్ 15 రోజుల పాటు ఆలోచించి మళ్ళీ హీరోయిన్గా పూజా హెగ్డేనే సెట్ అవుతుందని ఆమెకు కథ వినిపించగా ఆమె వెంటనే ఈ సినిమాకు ఓకే చెప్పేసిందట. ఈ చిత్రంలోని పాత్రకు 100% న్యాయం చేసిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ అందచందాలు, డాన్స్ ఈ సినిమాకి హైలైట్గా నిలిచాయి. ఈ సినిమాతోనే టాలీవుడ్లో పూజా హెగ్డే ఒక అగ్ర హీరోయిన్గా పేరు సంపాదించింది. అలా ఈ విధంగా తెలుగులో ఒక బ్లాక్ బస్టర్ హిట్ను కోల్పోయింది నయనతార.